తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల కోసం, కార్యకర్తల కోసం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగాలని చెప్పి ఈ అవినీతి, ఈ కుటుంబ పాలన, ఈ అరాచక పాలనకు స్వస్తి పలికి ఒక ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పాలన జరగాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్న తరుణంలో దానికి అనుగుణంగా ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ అనేక రకాల పోరాటాలు చేస్తున్నది, అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా మొట్టమొదట స్పందించే పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచే పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. మా కార్యకర్తలందరూ కూడా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా. బాసరకు సంబంధించి చాలా రోజుల నుంచి బాసర విద్యార్థులు, ట్రిపుల్ విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తాం. మనం బాసరలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు దేశం మొత్తం చూస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆ విద్యార్థుల బాధ కనబడతలేవు. ట్రిపుల్ విద్యార్థుల మీద, బాసర విద్యా సంస్థ మీద రాష్ట్ర ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కుటుంబానికి ఎందుకు ఇంత కక్షనో ఇప్పటికీ అసలు అర్థమవుతలేదు. ఇంకా పసిపిల్లలు, వాళ్ళు చదువుకునే పిల్లలు ఎంత మూర్ఖుడు అర్థమవుతలేదు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే మాట్లాడాడు, ఆత్మహత్య చేసుకుంటూ మాట్లాడాడు ముఖ్యమంత్రి. గురుకుల పాఠశాలలో పురుగులన్నం, జిర పురుగులు వస్తున్నాయి, రాళ్ళు రప్పలు వస్తున్నాయి, నీళ్ళు పోసి సాంబార్ పెడుతున్నారు. నువ్వు తిండి పెట్టా అని చెప్పి వాళ్ళు ఆటలు తీసుకుంటారు. వాళ్ళకి ఎక్కడ ప్రభుత్వ విద్య, గురుకులలో పేద విద్యార్థులు చదువుకుంటారు. వాళ్ళు ట్రిపుల్ విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని మా తల్లిదండ్రులు కళలు కన్నటువంటి ఆ కళను నెరవేర్చాలని చెప్పి ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో ఇవాళ ట్రిపుల్ విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఎవరు పేదలు చదువుకుంటారు. వాళ్ళు పేదల మీద కక్షనే రాష్ట్ర ముఖ్యమంత్రికి, ట్రిపుల్ విద్యార్థుల మీద కక్షనే, గురుకుల పాఠశాల చదువుకున్న విద్యార్థుల మీద కక్షనే, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల మీద కక్షనే. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలు యజమాని సంతృప్తి చెందాలంటే వీళ్ళందరినీ రాసి రంపాన పెడితే మళ్ళీ సప్పో చేసి మళ్ళీ అవే ఫైనల్. ట్రిపుల్ చదువుకుంటే భోజనం మంచిగా పెట్టే ప్రభుత్వం, గురుకుల పాఠశాల చదువుకుంటే భోజనం ఉండదు, గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటే భోజనం ఉండదు. కాబట్టి ఏడికి వాళ్ళే సప్పో చేసి కూలీనాలు చేసి వాళ్ళ కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలి. మనం చూసినాం కోవిడ్ అప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల కోసం చిన్న చిన్న విద్యా సంస్థలను మూతపడి కిరాయి కట్టలేక వాళ్ళు ఏదో వాళ్ళ కుటుంబ పోషణ కోసం విద్యార్థులకు మంచి విద్యను అందించాలని చెప్పి అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న విద్యా సంస్థలు, వాటికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత మూర్ఖుడు అంటే టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ నాయకులందరిది కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో పార్ట్నర్షిప్ ఉంది. బెదిరించి పార్ట్నర్షిప్ చేసుకుంటారు. అందరూ కూడా కమిషన్ వంతులు అందరి మీద. లాక్డౌన్ అప్పుడు ఎంత మూర్ఖతం అంటే, లాక్డౌన్ అప్పుడు కూడా కోవిడ్ అప్పుడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఫీజులు రావడానికి లాక్డౌన్ ఎత్తివేసాడు, కోవిడ్ నిబంధనలు ఎత్తేసాడు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు వసూలు చేసాక మళ్ళీ లాక్డౌన్ పెట్టాడు, కోవిడ్ నిబంధనలు పెట్టాడు, కమిషన్లు వస్తే దాని మీద. ట్రిపుల్ విద్యార్థులు ఇన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎవరైనా తిండి పెట్టమంటున్నారు. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా పైసలు? నాకు అర్థం కాలే. తిండి పెట్టమంటున్నారు. నువ్వు మాట్లాడవే, మీ మంత్రులు పోయి హేళన చేస్తారా, హేళనగా మాడతారా? చిన్న సమస్యలు, ఆ చిన్న సమస్యలు కూడా పరిష్కరించలేని దీనావస్థలో, శాతకంతనంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఫుడ్ పాయిజన్ చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు. నాకు కక్ష తీసుకుంటూ కావాలని ఫుడ్ పాయిజన్ చేస్తున్నట్టున్నారు. ఎందుకు ఆ కాంట్రాక్టర్ అంత ప్రేమ? ఎందుకు పెట్టు క్రిమినల్ కేసులు లోపల ఎందుకు నువ్వుకోవాలని? ఏం పని ఢిల్లీలో ఏం పని? ఇక్కడ ట్రిపుల్ విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే, ధర్నాలు చేస్తుంటే, ఆందోళన చేస్తుంటే, అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తుంటే, చివరకు నేను పోతుంటే నన్ను అరెస్ట్ చేసిండు. ఇక్కడ పోయే టైం లేదు, వరదలు వస్తే పోయే టైం లేదు నీకు. కాళేశ్వరం ముంపుడు మొత్తం డైవర్ట్ చేయడానికి భద్రాద్రి పోయి మళ్ళీ క్లౌడ్ బస్ స్టాండ్ సంచలన వ్యాఖ్యలు చేసి దృష్టి మొత్తం దాని మీద మళ్లించే విధంగా, కాళేశ్వరం ముంపుడు మర్చిపోయే విధంగా అంత స్ట్రాటజీ పోతావు. ప్లాన్ ప్రకారం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తేవి. ప్రజలను కలవవే, ప్రజలను కలవవే, ట్రిపుల్ విద్యార్థులను కలవవే.
నీ ఫామ్ హౌస్కు నీ అవసరం ఉంటే మాత్రం సంఘాలను పిలుస్తావు, గొర్రెకూర అంటావు, కోడి అంటావు, బోటి అంటావు, తలకాయ కూర, కాలకూర అంటావా, పంచపక్ష పరిమాణాలు పెడతావా నీ ఫామ్ హౌస్కి వస్తే. మరి త్రిబేటి విద్యార్థులకు ఎందుకు పెడతలేవు? ఒక్కసారి పిలిచి ప్రగతి వల్ల మంచి భోజనం పెట్టు. ఇట్లా నీ అన్నగా రాష్ట్రం నా మనవాడు మా కుటుంబ సభ్యులు ఏ భోజనం చేస్తారో ప్రభుత్వ పాఠశాలలో గురుకుల పాఠశాల కూడా అదే భోజనం పెడతారు. తిని చూడుదా, పోయి తిని చూడు కదా. పోయి నువ్వు నీ కుటుంబం పోయి ట్రిపుల్ ఐటీలో పోయి విద్యార్థుల సమక్షంలో నువ్వు సహపంక్తి భోజనం చేయి. వీడియో ట్రోల్ అవుతున్నాయి చూసుకోసారి. నీ కుటుంబం ఇదే తింటుందా? ఇదే పురుగులన్నం తింటుందా? మరి చెప్పు. ఇదే నీళ్ళ సాంబార్ తింటుందా? నువ్వు ఫుడ్ పాయిజన్ అవుతుందా? మరి మాటలతో కోటలు కడతారు. మళ్ళీ ఏముండదు దాంతో. ఇలా మా పార్లమెంట్ సభ్యుడు, స్థానిక పార్లమెంటు సభ్యుడు కూడా పోతే అరెస్ట్ చేస్తారు మీరు. బాబురావు అని ఆదివాసి ముద్దుబిడ్డ సమస్యలు వినడానికి పోయింది ఆయన. సమస్యలు వినడానికి పోతే కూడా నువ్వు వినవా? నీ మంత్రులు వినక ఒప్పుకోలేదా? నీ ఎమ్మెల్యేలకు ఒప్పుకోలేదా? స్థానిక పార్లమెంట్ సభ్యుడు బాధ్యత కాబట్టి పోయి కలిసి కనీసం అరెస్ట్ చేస్తావా? కార్యకర్తలకి జీబులు తీసుకుపోతారు పోలీసు వాళ్ళు, కాళ్ళు చేతులు విరగొడతారు. ఇంత అరాచక పాలన ఏందో అర్థం కాదు. ఇప్పటికి చెప్పాలా రాష్ట్రం? ఢిల్లీ పోయి నువ్వు ఎందుకు పోయినావు? నీ షెడ్యూల్లో చెప్పు. ఢిల్లీ పోయి నువ్వు సాధించింది ఏంది? దేనికోసం ఢిల్లీ పోయినావు? నీ కుటుంబం ఏడవైంది? నీ కుటుంబం ఆడతలేదు, ఏడవైంది నీ కుటుంబం. చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. నీ శాసనసభ్యులు, నీ మంత్రులు అందరూ గజగజ అంటున్నారు, నా ముఖ్యమంత్రి, మాకు ముఖ్య కుటుంబం పారిపోయారు, మా పరిస్థితి ఏంది ఇలా ఫ్యూచర్లో? మమ్మల్ని ఎవరు కాపాడతారు? మేము అరాచకాలు చేసినాం, అక్రమంగా పొట్టు సంపాదించినాం, మేము ప్రజలను దోసుకున్నాం, అన్నీ దాచుకున్నాం. ముఖ్యమంత్రి ఆయన మాత్రం సేఫ్ వేయండి. ఎందుకు పోయినా అర్థమవుతలేదు, ఏడుగుని అర్థమవుతలేదు, ఏడునోడు అర్థమవుతలేదు, ఎవరు కలుస్తున్నా అర్థమవుతలేదు. రాష్ట్ర ముఖ్య స్పష్టంగా చెప్పాలి, నువ్వు ఢిల్లీ పోయి ఏం చేసినావు? ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు ఇచ్చిపెట్టి, వరదలో ఇబ్బంది పడుతున్న ఆ పేద ప్రజల సమస్యలు వదిలిపెట్టి, నువ్వు ఇంజనీర్గా నువ్వు గడ్డ కాళేశ్వరం పూర్తిలో మునిగి లక్షలాది ఎకరాలు మునిగినటువంటి ఆ పేద ప్రజల రైతాంగాన్ని వదిలిపెట్టి, ప్రజల కష్టాల బాధలు వదిలిపెట్టి ఢిల్లీ పోయి నువ్వు సాధించింది ఏంది? నువ్వేం సాధించడానికి పోయినావు? ఎందుకు పోయినావు? దాని మీద ముఖ్యమంత్రి స్పష్టమైన సమాధానం చెప్పాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.